హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే హౌ టు పాస్ సిఓఎస్ఎం R22 రెగ్యులేషన్ వాళ్ళు కావచ్చు అండ్ R18 వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అండి. అండ్ ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా అసలు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ 1 to 5 వరకు ఏ విధంగా చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, డామ్ షూర్ ఏంటిది, అండ్ వన్ డే చదివే వాళ్ళు ఎలా చదవాలి, లాస్ట్ మినిట్లో ఉన్నాము టెన్షన్గా ఉన్నాము అనే వాళ్ళు ఎలా చదవాలి అనేది చాలా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బట్ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, కాసం అనేది M1 M2 మాదిరి ఒకటే రోజు వన్ టైం చూసుకొని రమారెడ్డి ఛానల్ నుంచి వెళ్ళి పాస్ అయినామని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, మీరు M1 M2 లాగా లైట్గా తీసుకునే సబ్జెక్ట్ అస్సలు కాదండి. కాసం అనేది ఒక్కసారి ఫెయిల్ అయితే బ్యాక్లాగ్ అనేది 4th ఇయర్ వరకు ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా చదవండి. నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ మాకు క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది అనే వాళ్ళు మాత్రం నేను చెప్పిన టిప్స్ అయినా ఫాలో అవ్వండి. ఎక్కడ ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ మెథడ్లో ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది, రైట్? బట్ లాస్ట్ మినిట్లో 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ 1-2 యూనిట్స్ చదువుకొని వెళ్తాను, లేదా 3 యూనిట్స్ చదువుకొని వెళ్తాను, 4-5 లైట్గా చూసుకొని వెళ్తాను అని అనుకుంటే మాత్రం ఇది చాలా కష్టం. కాబట్టి మ్యాక్సిమం అన్ని యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. మరి ఏది ఈజీ మేడం, ఎలా చదవాలి అనే వాళ్ళకు కూడా నేను ఒక ఆర్డర్ చెప్తాను వీడియో ఎండింగ్లో, అలా చదవండి. లేదు టఫ్ అనుకొని అట్లీస్ట్ 3 చదివి 2 లైట్గా చూసుకుంటామంటే ఆ లైట్ అనేవి గన్ షాట్ చూసుకునే విధంగా చెప్తాను. అది మన వీడియో ఎండింగ్లో చెప్తాను, ఆ వీడియో మధ్యలో చెప్తాను. చూడండి, ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ఏంటి, అండ్ నా దగ్గర మీరు R22 రెగ్యులేషన్ అయితే కనుక కామెంట్ చేయండి. మన R22 రెగ్యులేషన్లో ఒకటి ఫిబ్రవరిలో సప్లీ జరిగింది 2024, అండ్ ఆగస్ట్లో వచ్చేసి రెగ్యులర్ జరిగింది. ఇప్పటి వరకు R22 2 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ వీడియో అనేది యూస్ఫుల్ ఫర్ అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు అండ్ అటానమస్ వాళ్ళకి. ఆ 2 క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను, వీలైతే ఈ వీడియోలో చూపిస్తాను బెటా. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో మాత్రం పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేసిన 1 అవర్కి వీలైతే పాత ఓల్డ్ R18 అండ్ నా దగ్గర ఉన్నటువంటి R22 పేపర్స్ యొక్క పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి, లేదా వాట్సాప్ గ్రూప్లో చెక్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ యూనిట్లో మరి నేను ఏమి చదవాలి, నాకు ఏమీ రాదు అనేవాళ్ళు, ఫస్ట్ మీకు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా బేసిక్ డెఫినేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండండి. ఏంటిది బేసిక్ డెఫినేషన్స్ అంటే, ఒకటి శాంపుల్ స్పేస్ అంటే ఏంటో అని అడగొచ్చు. శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది, అండ్ ఈవెంట్ అంటే ఏంటిది, అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటిది, అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏంటిది, అండ్ వాట్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్, మరి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది. ఓకే, వీటితో పాటు వాట్ ఈజ్, లాస్ట్ మొన్న అడిగారు 2 డైరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు 1 మార్క్కి. వాట్ ఈజ్ ద అడిషన్ థీరం, రైట్ ద అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్. జస్ట్ సెకండ్, ఏం అడిగారంటే రీసెంట్ పేపర్లో మనకి ఫిబ్రవరి 2024 పేపర్లో స్టేట్ అడిషన్ థియరమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ అండ్ స్టేట్ బేస్ రూల్ అంటే బేస్ థియరం. అంటే మీకు వీటితో పాటు అడిషన్ థియరం స్టేట్మెంట్ వచ్చుండాలి, అండ్ బేస్ థియరం స్టేట్మెంట్ వచ్చుండాలి, మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్ కూడా వచ్చుండాలి ష్యూర్గా, రైట్? కంపల్సరీ ఇవన్నీ వీటితో పాటు యాక్చువల్ సెకండ్ యూనిట్లో ఉంటే నేను ఇప్పుడు చెప్పేది, బట్ ఇందులో కూడా కవర్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు మనం ఏం కనుక్కుంటాం, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. మరి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు ఏం కనుక్కుంటాం, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. మ్యాక్సిమం మీకు పీడిఎఫ్ మీద డామ్ షూర్ క్వశ్చన్ ఉంటుంది, అండ్ వాటితో పాటు అది రాకపోతే ఏదొస్తుందని చెప్తాను. బట్ ఈ డెఫినేషన్స్ అన్నీ నేర్చుకోండి. మనకి 2024 ఇది ఎప్పుడండి, ఫిబ్రవరి పేపర్లో 2 బిట్స్ ఇవి అడిగారు, అండ్ నెక్స్ట్ ఆగస్ట్ 2024లో స్టేట్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ
అండ్ రైట్ ఎనీ టూ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అంటే మీరు బేసిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండండి. ఓకే, వాటి నుండి షార్ట్ అడుగుతారు అండ్ లాంగ్ నేర్చుకున్న షార్ట్లో కవర్ అయిపోతాయి. మరి మనకి తెలుసు కదా 1 మార్క్ క్వశ్చన్స్ ఫస్ట్ బిట్లో పార్ట్ ఏలో A to J వరకు ఉంటాయి. ఫస్ట్ 2 1 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1, రైట్? అండ్ ఏం లేదండి, పార్ట్ ఏలో మనకి A to J క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ A B బిలాంగ్స్ టు యూనిట్ 1. ఏంటిది? యూనిట్ 1లో A B షార్ట్లో వస్తాయి. 1 మార్క్స్ 2 మార్క్స్. అండ్ పార్ట్ ఇక్కడ నుంచి లాంగ్ క్వశ్చన్స్ స్టార్ట్ అయితే పార్ట్ బిలో 2 AB ఉంటుంది అండ్ 3 AB ఉంటుంది. మరి ఎలా చదవాలి మేడం? కొంతమంది అంటారు, మేడం డైరెక్ట్ అడిషన్ థీరం, డైరెక్ట్ మల్టిప్లికేషన్ థీరం, బేస్ థీరం మాత్రమే చదువుకొని పోతా నేను పాస్ అవుతాను అని అడుగుతారు. ఓకే, నువ్వు థీరం వచ్చిందంటే నీ అదృష్టం. మరి థీరం మీద ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తావు? అది రావాలి అని అంటే నీకు బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఏంటిది? కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటిది? కండిషనల్ ప్రాబబిలిటీ ఉన్నప్పుడు ఏ థీరం యూజ్ చేస్తాము? అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటిది? ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏంటిది? తెలుసు కదా. E1 ఇంటర్సెక్షన్ E2 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు పై అయితే ఓకే, దాన్ని ఏమంటాం? అప్పుడు మనం బేస్ రూల్ యూజ్ చేస్తాం, రైట్? ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉంటే పర్వాలేదు, నువ్వు ప్రాబ్లం కూడా చేయగలుగుతావు. లేదు అని అంటే ఏం చదవాలో చెప్తాను. ఒక క్వశ్చన్ వచ్చేసి కంపల్సరీ ఏంటిది అని అంటే బేస్ మీద కావచ్చు అండ్ అడిషన్ థీరం కావచ్చు, మల్టిప్లికేషన్ వస్తేనేమో బేస్ థీరం, అడిషన్ థీరం, మల్టిప్లికేషన్ థీరం డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ రాలేదు అని అంటే బేస్ ఆర్ అడిషన్ మల్టిప్లికేషన్ మీద ఒక ప్రాబ్లం వస్తుంది, షూర్, పక్కా. అవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అట్లీస్ట్ మన ఛానల్లో ఉన్నవి నేర్చుకున్నా సరిపోతుంది. లేదు ప్రీవియస్ పేపర్స్లో ఉన్నవి నేను చెప్పాను, ఆ వీడియోస్ చూసుకోండి. మరి రిమైనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని అంటే చెప్తాను చూడండి బేటా. కంపల్సరీ, బట్ ఇది యూనిట్ 1లో రిపీట్ అవుతుంది, యూనిట్ 2లో రిపీట్ అవుతుంది. డామ్ షూర్ క్వశ్చన్ ఏంటిది అని అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కనుక్కోమని అడుగుతారు. అవి ఎలా ఉంటాయి అనేది జస్ట్ నిన్ననే ఈ వీడియో పోస్ట్ చేయడానికి ముందు మన ఛానల్లో ఉంటుంది. అక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి పీడిఎఫ్లు, ఎలా అడుగుతారు, e⁻−ax ఇలా ఉంటే ఏంటిది, అండ్ లేదు అని అంటే 1/sin x సంథింగ్ 0 అలా ఉంటే ఏంటిది అని చాలా చాలా డిఫరెంట్. ఆర్ e⁻a ఆర్ k ఇంటూ ఇలా ఉన్నప్పుడు ఫైండ్ k అడుగుతారు, మీన్ అడుగుతారు, వేరియన్స్ అడుగుతారు. చాలా క్లియర్గా చెప్పాను. మీన్ కనుక్కోవాలి, ఫస్ట్ k కనుక్కోవాలంటే టోటల్ ప్రాబబిలిటీ, మీన్, వేరియన్స్. ఓకే, వీటి మీద ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్పాను నిన్నటి వీడియోలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ అని కొన్ని స్పెషల్ వీడియోస్ కూడా చేశాను, హౌ టు పాస్ కోసం ప్లేలిస్ట్లో ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఏమైందంటే సెమిస్టర్లో మాత్రం ఇక్కడ నుంచి వచ్చింది, సప్లీలో ఇక్కడ నుంచి రాలేదు. ఇలా లేకుండా ఎలా అడిగారంటే మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. మరి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే టేబుల్ ఇచ్చేసి మీన్, వేరియన్స్, కోవేరియన్స్ అని అడుగుతారు. ఓకే, ఫైండ్ కే. లేదు అని అంటే ఒక ప్రాబబిలిటీ ఇచ్చేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ x<2 3x<2 ఇలాంటి క్వశ్చన్స్ టేబుల్ నుంచి అన్న అడగచ్చు, వర్డ్ అయినా అడగచ్చు. మరి ఏది వస్తుంది మేడం అంటే టేబుల్ నుంచి మీన్, వేరియన్స్ ఆర్ ప్రాబబిలిటీ కావచ్చు, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఈ రెండిట్లో ఒకటైతే వస్తుంది. అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ బేస్, అడిషన్, మల్టిప్లికేషన్ మీద వస్తాయి. ఇది పేపర్ టఫ్ వస్తే, పేపర్ ఈజీ వస్తే డైరెక్ట్ థీరం ఇచ్చేస్తారు, పీడిఎఫ్ ఇచ్చేస్తారు. ఓకేనా, ఇదండి మనకి ఫస్ట్ యూనిట్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. ఓకేనా, నౌ నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ సెకండ్ యూనిట్. బట్ ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. బట్ ఏమీ రాని వాళ్ళు ఏం చేస్తారంటే బేస్, అడిషన్, మల్టిప్లికేషన్ థీరం చూసుకోండి, పీడిఎఫ్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చూసుకోండి, ఈ టేబుల్ బేస్ చేసుకొని మీన్, వేరియన్స్ కనుక్కునే చూసుకోండి, సరిపోతుంది. ఇంకా నాకు టైం లేదు, నాకు రాదు, నేను బిలో యావరేజ్ అన్న వాళ్ళు పీడిఎఫ్ అన్న చూసుకోండి, అదృష్టం బాగుంటే వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2 చూడండి అమ్మా. యూనిట్ 2 వచ్చేసి మనకి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, రైట్?
R22 వాళ్ళకి R18 వాళ్ళకి ఈ యూనిట్లో చిన్న టాపిక్ డిఫరెన్స్ ఉందండి. జామెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది R18 వాళ్ళకు ఉంది, బట్ R22 వాళ్ళకి లేదు. ఓన్లీ ఏంటిది డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి మీకు బైనామియల్ అండ్ పాయిజన్ మాత్రమే ఉన్నాయి. చెప్తాను. R22 రెగ్యులర్ పేపర్లో మాత్రం ఎలా అడిగారు అని అంటే, ఇప్పుడు నేను ఏదైతే పీడిఎఫ్ ఫంక్షన్ అని అడిగాను, రైట్, అంటే టేబుల్ ఇచ్చేసి మీన్ వేరియన్స్ కోవేరియన్స్ కనుక్కోమంటారు కదా, ఆ ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుంది, క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5, ఇక్కడ ఏబి, ఇక్కడ కూడా ఏబి, ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎనీవన్ మీరు ఒక్కటి రాయాలి. నాకు 4లో ఏ వచ్చు మేడం, 5లో బి వచ్చు, రెండింటికి ఒకటే నెంబర్ వేసి రాస్తా అంటే వచ్చిన మార్కులు కూడా పోతాయి. దేనికి అదే రాయండి, ఏది ఎక్కువ వస్తే అది కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఏమడిగానంటే, ఇందాక రెగ్యులర్ ఆగస్ట్ 2024 పేపర్లో పీడిఎఫ్ ఫంక్షన్ అగైన్ రిపీట్ అయ్యింది అంటే మీ అదృష్టం బాగుంటే మళ్ళీ పీడిఎఫ్ రిపీట్ అవ్వచ్చు, లేదంటే టేబుల్ ఇచ్చేసి మీన్ వేరియన్స్ కోవేరియన్స్ మీద అడుగుతారు, లేదా ప్రాబబిలిటీ కనుక్కోమని. మరి ఇక్కడ ఇది యాక్చువల్గా ఇలా అడిగారు, కానీ మళ్ళీ 2 పేపర్లలో ఒక క్రైటీరియా ఫాలో అయ్యారు. ఒకటి ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చారు, ఇంకొకటి బైనామియల్ ఇచ్చారు, ఇక్కడ పాయిజన్ మీద ఇచ్చారు. ఒకటే ఒక క్వశ్చన్, ఏబి కూడా ఇవ్వలేదు కింద. ఎందుకు మేడం చెప్తాను. మేడం నేను ఓన్లీ బైనామియల్ పాయిజన్ చదువుకొని వెళ్తే పాస్ అవుతాను, ఐ మీన్ ఫుల్ స్కోర్ చేయొచ్చు అంటే 100% స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ మీకు బైనామియల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది నేను నిన్న రీసెంట్ షార్ట్స్ పోస్ట్ చేశాను చూడండి. బైనామియల్లో మనకి ఒకటి వర్డ్ ప్రాబ్లమ్స్, కాయిన్ టాస్ చేయడం, డైస్ కావచ్చు, అది ఎనీ సింపుల్ యాక్టివిటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, బైనామియల్. ఆ బైనామియల్లో కంపల్సరీ ఏమడుగుతారని అంటే, బైనామియల్లో మీన్ అంటే డైరెక్ట్ ప్రూఫ్ ఉందండి, మీన్ వేరియన్స్ ఎన్పిక్యూకి అండ్ డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని ప్రూఫ్. దాంతోపాటు టేబుల్ ఇచ్చినప్పుడు బైనామియల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లం, ఓకే, n చెప్పాను కదా, n/p + q హోల్ టు ది పవర్ ఆఫ్ q, ఓకే, అలాంటిది అడగొచ్చు. లేదా మీన్ 3 వేరియన్స్ 4/3 ఇచ్చినప్పుడు ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ ఇచ్చినారు, ఫైండ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, అది అడగొచ్చు. ఓకే, ఈ ఎన్ని టైప్స్ అనేది చెప్పాను, అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, పాయిజన్ కావచ్చు, అండ్ నార్మల్గా మీకు టేబుల్స్ ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పాను మన వీడియోస్లో. మీకు టేబుల్స్ అనేది మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఉంటే క్యారీ చేసి మీ బ్యాగ్లో పెట్టుకోండి. అక్కడ ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ పడుతుందో కొంతమంది ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది లేవంటారు, బట్ గట్టిగా అడగండి, సార్ మాకు ఇది నీడెడ్ ఎగ్జామినేషన్లో, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈ టేబుల్ కావాలి మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ప్రింట్ తీసి ఇస్తారు, లేదంటే వాళ్ళ దగ్గర లేదంటే మా దగ్గర ఉంది, మీరు అదే జిరాక్స్ తీయండి అని రిక్వెస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, అవి చూసుకోవడం నేర్చుకోండి. బైనామియల్ షూర్ ఒకటి వస్తుంది. మరి మేడం అది బైనామియల్ అని ఎలా తెలుస్తుంది అంటే, నేను చెప్పాను కదా, వర్డ్ ప్రాబ్లమ్స్లో కూడా బైనామియల్ ఉన్నాయి, టేబుల్ నుంచి ఉన్నాయండి, అండ్ డైరెక్ట్ మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు ఉంది, అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం కూడా ఉంది, అలా కూడా టేబుల్ ఇస్తారు. అవన్నీ చూసుకుంటే షూర్ ఒక క్వశ్చన్ 5 మార్క్స్ 100% వస్తుంది. మరి పాయిజన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు పాయిజన్ ఎలా కనుక్కోవాలి, టేబుల్ ఇచ్చినప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలి, దాంతోపాటు డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతారు, లేదా వాట్ ఈజ్ మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ ద బైనామియల్, వాట్ ఈజ్ మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ ద పాయిజన్ నేను చెప్పాను మన వీడియోస్లో, ఓకేనా, వాటిని డిరైవ్ చేయమని అడుగుతారు. నాకు తెలిసైతే మీరు బైనామియల్ పాయిజన్ నేర్చుకొని వెళ్తే 100% 10 మార్క్స్ పక్కా వచ్చేస్తాయి. వాటితో పాటు మీరు స్మాల్ డెఫినేషన్స్ కూడా నేర్చుకోండి. మీ 2022 పేపర్, ఓకే జస్ట్ సెకండ్ ఒకసారి నేను మీకు చూపిస్తాను అక్కడ ఏం అడిగారు అనేది. జస్ట్ మినిట్ బెటా. R18 వాళ్ళ పేపర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ ఏమడిగారంటే 2022 ఆగస్టులో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ y = ax + b. నేను ఆల్రెడీ కోసం 2024 క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేశాను, షార్ట్స్ అక్కడ చూసుకోండి. వాట్ ఈస్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ షార్ట్లో అడిగారు, ఓకే. అండ్ 3 హియర్
ఇక్కడ 4, 5లో మనకి 4లో ఏబి ఇచ్చారు, బాగా గుర్తు చేసుకోండి. 5లో కూడా ఏబిలో ఒకటి మనకి నిన్న నేను వీడియోలో చెప్పాను, పీడిఎఫ్ ఫంక్షన్ 1/2 sin x ఇచ్చారు. అండ్ ఇంకొకటి స్టేట్ అండ్ ప్రూవ్ చెబిష్యూస్ థీరం. ఇక్కడ ఇంకొకటి ఉందండి మనకి, ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ నుంచి చెబిష్యూస్ థీరం. ఇది నేను నిన్న చెప్పాను, స్టేట్ అండ్ ప్రూవ్ చెబిష్యూస్ థీరం అని కూడా అడుగుతారు. ఇవి నేర్చుకుంటే సెకండ్ యూనిట్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే బెట. నా నెక్స్ట్ యూనిట్ 3 చూడండి అమ్మా. మన యూనిట్ 3 వచ్చేసి కంటిన్యూస్ అండ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కింద ఏమొస్తుంది అని అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. కంటిన్యూస్ కింద మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఏంటిది? ఫస్ట్ యూనిట్ 2, 3, ఇది సెకండ్ 4, 5, ఇదేంటిది 6, 7. ఈ 6, 7లో మనకి ఏ బి ఉంటుంది. దిస్ ఏబి బిలాంగ్స్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఇక్కడ ఏబి ఉంటుంది, ఇది వచ్చేసి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీద అడుగుతారు. అది ఎలానో చెప్తాను. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో లాస్ట్ టైం ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అడిగారండి. ఓకే. అండ్ వాటితో పాటు డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అడగొచ్చు. ఎక్కువ బైనామియల్ పాయిజన్లో అడుగుతారు. బట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్తో పాటు R22 వాళ్ళకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది, జస్ట్ సెకండ్, మీ సిలబస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉందండి. అండ్ గామా ఎక్స్పోనెన్షియల్ లేదు. R18 వాళ్ళైతే గామా ఎక్స్పోనెన్షియల్ కూడా చూసుకోండి. జస్ట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి చూసుకోండి. అండ్ ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఏంటిది అని అంటే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి నేను ఏరియా అండర్ కర్వ్ ఇచ్చి చెప్పాను కదా, అక్కడ వాళ్ళు మీన్ ఇస్తారు, వేరియన్స్ ఇస్తారు. ఈ మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మేడం నాకు క్వశ్చన్లన్నీ ఒకటేలాగా ఉన్నాయి, కన్ఫ్యూజన్ అంటే 6th బిట్లో వచ్చిందబ్బా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టెక్నిక్ అప్లై చేయండి, దట్స్ ఇట్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 7thలో వస్తుందంటే అది శాంప్లింగ్, అది కూడా చెప్తాను ఏమేమి అడుగుతారు అనేది. అట్లీస్ట్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే ఫార్ములా తెలుసుంటే అవి ఇక్కడ అప్లై చేయండి, దట్స్ ఇట్. ఓకే. అంటే మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. దీనికి మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా చూస్తాము. ఎలా చూడాలనేది మన వీడియోలో చెప్పాను. ఇందులోనే ఇంకొక టైప్ ప్రాబ్లం, పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్. దీనికి మాత్రం మన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఆపోజిట్గా చూస్తాము, అది కూడా చెప్పాను. రైట్. వీటి మీద ఉన్న 4-5 వీడియోస్ చూడండి, ఒక ప్రాబ్లం షోర్ చేస్తారు. వీటితో పాటు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకోండి. అండ్ జస్ట్ సెకండ్, మీ ప్రీవియస్ పేపర్ కూడా చూపిస్తాను వీలైతే. జస్ట్ మినిట్. ఓకే, ఆగండమ్మా. ఇది ఏంటి అని అంటే, మీరు ఏ ఒక్కటి మాత్రం మిస్ అవ్వద్దు. మీకు ఇక్కడ షార్ట్లో ఏమడిగారు అని అంటే, ఆగస్ట్ 2024లో ABCDEF కదండి. వాట్ ఈస్ ద టోటల్ ఏరియా అండర్ ద నార్మల్ కర్వ్? నేను చెప్పాను టోటల్ ఏరియా అండర్ ద నార్మల్ కర్వ్ ఏంటిది. మళ్ళీ ఇంకా మీకు తెలిసి ఉండాలి బెల్ కర్వ్ గురించి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అంటే బెల్ కర్వ్ యొక్క ప్రాపర్టీస్ అడుగుతారు. అండ్ what is the variance of the sampling distribution of means? ఓకే, ఇవి షార్ట్లో అడిగారు. లాంగ్లో వచ్చేసరికి ఇక్కడ ఏం అడిగారు అని అంటే, క్వశ్చన్ నెంబర్ 6 and 7, రైట్. డిస్కస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ కర్వ్. నార్మల్ కర్వ్ అంటే బెల్ కర్వ్ యొక్క ప్రాపర్టీస్ అడిగారు. అండ్ డిఫైన్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అడిగారు. ఓకే, చూడండి మరి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటైతే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పక్కా అడుగుతారు, దాని మీద నేర్చుకోండి. అండ్ ఇంకొకటి డామ్ షూర్ క్వశ్చన్ ఏంటిది అని అంటే, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో ఏంటి తెలుసా, విత్ రీప్లేస్మెంట్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్ ప్రాబ్లం. ఇది అందరికి అడుగుతారండి, ఈవెన్ ఎంఎస్ఎఫ్. విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ష్యూర్. క్వశ్చన్ బాగా చదవండి, రెండు ఇస్తారు ఒక్కొక్కసారి, విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్. లేదా క్వశ్చన్ ఇచ్చేసి యూజ్ విత్ రీప్లేస్మెంట్, ఫైన్ సో ఆన్ అని అడుగుతారు. ఇక్కడ ఏమడిగారు అని అంటే, ఈ క్వశ్చన్లో చూడండి 7, రైట్. సమ్ పాపులేషన్ ఇచ్చారు, మీన్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ అడిగారు.
ఓకే, రెగ్యులర్లో ఇది రాలేదండి. ఐ మీన్ జస్ట్ సెకండ్, సప్లీ పేపర్ అండి. సప్లీలో రెగ్యులర్లో ఇది రాలేదు, బట్ సప్లీలో వచ్చింది. సప్లీలో వచ్చేసి మనకి రీప్లేస్మెంట్ దిస్ పాపులేషన్ అని అడిగేసి ఏమడిగారు అని అంటే 7 and 8, రైట్? జస్ట్ సెకండ్. చూడండి, విత్ రీప్లేస్మెంట్ కావాలంటే నేను మీకు చూపిస్తాను. 7లో అడిగారు. జస్ట్ సెకండ్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7, ఈ పేపర్ అంత క్లియర్ లేదు. క్వశ్చన్ నెంబర్ 7 కనిపిస్తుందా? ఏ పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ 5 members, 2, 3, 6, 8, 11 కన్సిడర్ ఆల్ అడిగేసి ఏమని అడిగారు? ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ విత్ రీప్లేస్మెంట్ ఇక్కడ కనిపిస్తుందా? విత్ రీప్లేస్మెంట్ ఇచ్చేసి మీన్ ఆఫ్ ద పాపులేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్, మీన్ ఆఫ్ ద శాంపుల్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంపుల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇది రెగ్యులర్లో అడగలేదు, సప్లీలో అడిగారు, బట్ మ్యాక్సిమం అడుగుతారు. ఇవైతే డైరెక్ట్ వస్తాయి. మరి ఇంకా రిమైనింగ్ ఏంటిది అని అంటే మనకి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంది, టీ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మీ సిలబస్లో వచ్చేసి ఎఫ్ అండ్ టీ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను రీసెంట్గా. ఇది ఎఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ గురించి మీకు మెయిన్ వాటి క్వశ్చన్ మెన్షన్ చేస్తారు లేదా చేయకపోవచ్చు. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. జస్ట్ సెకండ్. ఇక్కడ ఏమడిగారు అని అంటే చూడండి, వేరియన్స్ ఆఫ్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్, ఓకే, రెగ్యులర్లో కూడా అడిగారండి. వితౌట్ రీప్లేస్మెంట్ అడిగారు. రెగ్యులర్లో 7Bలో అడిగారు, అంటే కంపల్సరీ. అండ్ డిఫైన్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్కస్ ద ప్రాపర్టీస్ అడిగారు. అండ్ డిఫైన్ ద టీ డిస్ట్రిబ్యూషన్, డిస్కస్ ద ప్రాపర్టీస్. లేదు అని అంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ టీ డిస్ట్రిబ్యూషన్లో ఒక ప్రాబ్లం అడుగుతారు. ఇక్కడ ఎఫ్ అడిగారు అని అంటే ఇక్కడ టీ అడగొచ్చు. లేదు, దీంతో పాటు ఇంకొకటి ఉంది, సెంట్రల్ లిమిటింగ్ థియరమ్. ఓకే, ఇది కూడా అడగొచ్చు. ఓకే, డిఫైన్ సెంట్రల్ లిమిటింగ్ థియరమ్. ఇంకా షూర్ ఏంటిదంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్ మీద మాత్రం పక్కా క్వశ్చన్ వస్తాయి. అండ్ ఎఫ్టీ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకున్నారంటే మీకు ఒక బిట్ కవర్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా నేర్చుకోండి. వాటితో పాటు ఫస్ట్ బేసిక్స్ వచ్చి ఉండాలి. వాట్ ఈస్ డిఫైన్ ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే, అండ్ ఇంకొకటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క బెల్ కర్వ్ గురించి ప్రాపర్టీస్ అడగొచ్చు. డిఫైన్ సెంట్రల్ లిమిటింగ్ theorem, what is the mean of the normal distribution, what is the variance of the normal distribution, and what is F distribution, what is T distribution. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రిపీట్ అవుతాయండి. బాగా చెక్ చేసుకోండి బిడ్డ. ఇది ఒక పేపర్లో మీకు చెప్పాను కదా షార్ట్ బిట్స్, ఇంకొక పేపర్లో ఐ విల్ ట్రై. ఇంకొక పేపర్లో షార్ట్ బిట్స్ ఆల్రెడీ నేను ఆ వీడియోలో ఆల్రెడీ రెండిట్లో ప్రూవ్ చేశాను. డిఫైన్ టీ డిస్ట్రిబ్యూషన్, గివ్ ఎనీ 2 ప్రాపర్టీస్ అని అడిగారు. ఓకే, this is all about your unit 3. Next we'll discuss unit 4. చూడండి, మనకి కోసం 4th యూనిట్ వచ్చేసరికి ఎస్టిమేషన్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. మరి ఎస్టిమేషన్స్లో ఏంటి అని అంటే మీకు పాయింట్ ఎస్టిమేషన్ ఏంటిది, అన్బయాస్డ్ ఎస్టిమేషన్ ఏంటిది, ఇంటర్వెల్ ఎస్టిమేషన్ మీ సిలబస్లో ఏమున్నాయి, జస్ట్ సెకండ్, అండ్ వాట్ ఈస్ ద మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్స్ అని అడుగుతారు. ఓకే, పాయింట్ ఎస్టిమేషన్ ఒకటే ఉందండి. అండ్ ప్రిడిక్షన్ ఇంటర్వెల్స్ అంటే, ప్రిడిక్షన్ ఇంటర్వెల్స్ అంటే ఏం లేదండి, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్. మీకు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మీద నేను రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్ పోస్ట్ చేశాను. అండ్ వాటితో పాటు ఎస్టిమేషన్ నుంచి ఒక క్వశ్చన్ షూర్ వస్తుంది. అండ్ అందులో ఐదర్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అయినా రావచ్చు లేదా ఎర్రర్ ఎస్టిమేషన్స్ అయినా రావచ్చు. ఈ ఎర్రర్లో మనకి మ్యాక్సిమం లైక్వుడ్ ఎర్రర్స్ గురించి చెప్పాను. అండ్ ఇంకా మనం స్టాండర్డ్ ఎర్రర్ గురించి చెప్పాను. అండ్ ఇంకా మ్యాక్సిమం ఎర్రర్.
ఓకే, వీటి డెఫినేషన్స్, వాట్ ఈస్ MLE, maximum likelihood estimation, what is the standard error and what is the maximum error, డెఫినేషన్ అడగొచ్చు, ఒక ప్రాబ్లం. ఈ నాలుగిట్లోంచి షూర్ ఒకటి వస్తుంది. అండ్ వీటికి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అయినా అడగొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ నుంచి మనకి జెడ్ టెస్ట్ చేస్తాం, టీ టెస్ట్ చేస్తాం. నేను చెప్పాను స్మాల్ శాంపుల్ అండ్ లార్జ్ శాంపుల్కి టెస్ట్ ఏంటిది, జెడ్లో 4 టెస్ట్, Z test for single mean, Z test for difference of means, Z test for single proposition, Z test for difference of proposition, T test for single mean, T test for difference of means, T test for single proposition, T test for difference of proposition. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ షోర్ వస్తుంది. వీటికి అటాచ్డ్గా ఏం అడుగుతారనంటే చూడండి బేట, యూనిట్ 3లో టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకున్నాం. బట్ యూనిట్ 4లో ఎఫ్ టెస్ట్, టీ టెస్ట్ అండ్ chi-square టెస్ట్, ఇదండి chi-square టెస్ట్ అని 3 టెస్టులు చెప్పాను. ఇవి కూడా నేర్చుకోండి. వాటి నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది. మేడం నాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది అన్న వాళ్ళు ఓన్లీ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఈ FT chi-square చూసుకోండి. లేదు అని అంటే ఎర్రర్ ఎస్టిమేషన్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, మ్యాక్సిమం లైక్హుడ్ ఎర్రర్స్, స్టాండర్డ్ ఎర్రర్స్, మ్యాక్సిమం ఎర్రర్స్, ఇవంతా చాలా ఈజీ అండి. ఒకసారి చూసుకుంటే మన ప్లేలిస్ట్లోంచి రిపీటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, వచ్చేస్తే అస్సలు వదిలేయొద్దు. అండ్ నెక్స్ట్ విల్ డిస్కస్ మరి ఇంకొకటి, ఎస్టిమేషన్ అంటే ఏంటిది. జస్ట్ సెకండ్, మన క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం. ప్రీవియస్గా ఏమడిగారు అని అంటే షార్ట్ క్వశ్చన్స్లో చెప్పండి కదా, పాయింట్ ఎస్టిమేటర్, వాట్ ఈస్ ద పాయింట్, డిఫైన్ పాయింట్ ఎస్టిమేటర్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్స్. వీలైతే నేను వీటి మీద షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, చెక్ చేస్తూ ఉండండి. ఓకే, అడిగారు. అండ్ ఇంకొక పేపర్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏమడిగారంటే డిఫైన్ టీ డిస్ట్రిబ్యూషన్, గివ్ 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్, మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది అడిగారు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అని అంటే నెక్స్ట్ విల్ డిస్కస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ యూనిట్, యూనిట్ 5, స్టోకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కోవ్ చైన్. చూడండి అమ్మా, అసలు వచ్చిన వాళ్ళు కావచ్చు, రాని వాళ్ళు కావచ్చు, బేసిక్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ఏ ఒక్కరు ఈ యూనిట్ వదిలేయొద్దు. చాలా చాలా క్లియర్గా చెప్పాను. నాకు తెలిసి కాలేజెస్లో లాస్ట్లో ఈ యూనిట్ ఎవ్వరూ చెప్పరు, మన ప్లేలిస్ట్లో అంత క్లియర్గా ఉందండి. ఎందుకంటే 1, 2 మీరు ఆర్డర్లో ఎలా చదవాలి చెప్తాను. అందులో ఏ ఆర్డర్లో చదివినా 5th యూనిట్ వదిలేయొద్దు. అందుకనేసి 5th టోటల్ ప్రిపేర్ అవ్వండి బిడ్డ. అందులో కూడా చూడండి, ఇక్కడ ఈ లాస్ట్ ఇయర్ అడిగారు ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కో ప్రాసెస్. ఇది ఎవ్రీ టైం అడుగుతున్నారు, వాటి గురించి చాలా క్లియర్గా వీడియో చేశాను. అండ్ ఏంటంటే ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆఫ్ ద, అంటే మ్యాట్రిక్స్ ఇచ్చేసి రైట్ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అడగొచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద మార్కో అనాలిసిస్ డీటెయిల్ అని అడిగారు. లేదా ఒకటి ఇచ్చేసి ఈజ్ ఇట్ ఎర్గోడిక్ ఆర్ నాట్ అని అడుగుతారు. దానికి నేను ఓల్డ్ వీడియోస్ కాకుండా రీసెంట్గా బ్లాక్ ఇంట్రో పెట్టి కొన్ని కొత్త వీడియోస్ చేశాను, అది చాలా క్లియర్గా చేశాను, అవి అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ఒక స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి రెగ్యులర్ ఆర్ నాట్ ఆర్ ఎర్గోడిక్, వీటి మీద షోర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ స్టడీ స్టేట్ వెక్టర్ అవ్వచ్చు, స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ, లేదా ఇన్వేరియంట్ ప్రాబబిలిటీ ఆర్ స్టేషనరీ ప్రాబబిలిటీ. ఎలా అడిగినా ఎలా ఒకటే విధంగా చెయ్యాలి. అది నేను రీసెంట్గా లేటెస్ట్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను విత్ ప్రీవియస్ క్వశ్చన్స్తో. అది మొత్తం మన ప్లేలిస్ట్లో రీసెంట్ వీడియోస్తో సహా మీరు ప్రిపేర్ అయితే ఈ యూనిట్లో 100% 12కి 12 మార్క్స్ గన్ షాట్ వస్తాయండి. ఓకేనా. అండ్ వీలైతే నేను జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ జరిగిన MSF పేపర్లో దీని మీద వచ్చిన క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడము, పోస్ట్ చేయడం చేస్తాను మీ కామెంట్స్ని బట్టి. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన షార్ట్ బిట్స్లో ఏమడిగారు అని అంటే డిఫైన్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ ఇన్ బ్రీఫ్ అని అడిగారు. డిస్క్రైబ్ ఎ ఫస్ట్ ఆర్డర్ మార్కో ప్రాసెస్ అని అడిగారు షార్ట్లో. అండ్ లాంగ్ ఇంకొక పేపర్లో స్టేట్ ఏ ఫస్ట్ ఆర్డర్ మార్కో ప్రాసెస్, అగైన్ రిపీట్ మార్కో ప్రాసెస్ ఫస్ట్ ఆర్డర్ అడిగారు. వాట్ డస్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ రిప్రజెంట్స్ అని అడిగారు. అండ్ ప్రాబ్లం వచ్చేసి యూనిక్ ఫిక్స్డ్ ప్రాబబిలిటీ వెక్టర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అడిగారు.
ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అడిగారు. ఎక్స్ప్లెయిన్ ద మార్కో ప్రాసెస్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్ మార్కో ప్రాసెస్. అంటే మొత్తం ఇక్కడ నుంచే అడిగారండి. ఇది పర్ఫెక్ట్ ఉండే 12కి 12 మార్క్స్ అండ్ విత్ షార్ట్ బిట్స్. ఏం లేదు, మన ప్లేలిస్ట్లో ఓల్డ్ వర్షన్స్తో పాటు రీసెంట్ వర్షన్స్ ఎవరైతే పక్కా చూస్తారో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేస్తారు స్టోకాస్టిక్లో. ఓకే బెట్ట, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. అండ్ ఇంకొకటి, ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి అనే మర్చిపోయాను కదా. మీకు నాకు తెలిసి అయితే మీరు ఫస్ట్ 2 యూనిట్స్ బెట అసలు మిస్ చేయొద్దు. 1, 2, 5 చదివిన తర్వాత 4లో మీరు 1, 2, 5 తర్వాత 3 టోటల్ చూసుకోండి. 4 అనేది మీ డిపెండ్స్. ఇది హాఫ్ ఛాన్స్, మీ ఇష్టం ఏ పార్ట్ అనుకుంటే అది చూసుకోండి. మరి ఇంకొకటి ఏంటిది అంటే 1, 2, 3, 5, 4 హాఫ్. లేదు అని అంటే మీరు ఇంకా ఈజీ ఏంటి అని అంటే 3, 5, 3, 2, 1, 4 ఇలా. ఓకే, ఏ ఆర్డర్లో అయినా చూసుకోండి. నాకు తెలిసి ఈ యూనిట్స్ని అస్సలు వదిలేయద్దబ్బా. 4th అట్లీస్ట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ చూసుకొని వెళ్ళండి, సరిపోతుంది. ఓకే బెట, ఆల్ ది వెరీ బెస్ట్. లేదంటే ఎర్రర్ ఎస్టిమేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.